హాయ్ అందరికీ. ఈరోజు మా బాబు లంచ్కి అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏమేమి చేశాను అనేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, మీ పిల్లలు కూడా బాగా నచ్చుతుంది. ఎందుకంటే నేను పిల్లల్ని దృష్టిలో పెట్టుకునే చేస్తాను. సపరేట్గా ఎక్కువ స్పైసీస్ ఏం వేయను. ఖచ్చితంగా నేను బ్రేక్ఫాస్ట్ లేదంటే లంచ్కి చేసే దాంట్లో ఏదో ఒకటైతే 100% చేస్తే మీ పిల్లలు కూడా తింటారు. ఒకసారి అయితే ట్రై చేయండి, ఓకేనా. ఇక్కడ మార్నింగ్ నేను రైస్ మిల్క్ పెట్టేశాను. సో అవి ఉడుకుతున్న సమయంలో ఇక నేను చపాతీ పిండి గోధుమ పిండి కలుపుకుంటున్నానండి. సో కొంచెం మనం ఎలా కలుపుకుంటాం, ఉప్పు అలాగే నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసి కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా కలిపేసుకున్నాను. ఎందుకంటే మనకి ఇంకా అవన్నీ ఉడికేలోపు కొంచెం టైం మిగులుతుంది కదా. ఏ చిన్న టైంని కూడా నేను మిస్ చేసుకోనండి. ఎందుకంటే మిన్నుకు కూడా కొంచెం హెల్త్ బాగాలే, ఎప్పుడు లేస్తాడో ఏమో కాబట్టి ఫాస్ట్గా లేసి అన్నీ ఫాస్ట్గా చేసుకుంటున్నాను. అండ్ ఇవన్నీ నేను నైటే మార్నింగ్కి ఏమేమి కావాలో ఒక బాక్స్లో నీట్గా తీసి ఆనియన్ కూడా పీల్ ఆఫ్ చేసి పెట్టేసుకున్నాను. గ్రీన్ పీస్ అలాగే క్యాప్సికమ్ కట్ చేసి చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇవన్నీ మార్నింగ్ వెతకాలంటే టైం సరిపోదు, సౌండ్ వస్తుంది. ఆ సౌండ్కి మా మిన్ను బాబు లేస్తాడు అనేసి నెక్స్ట్ ఇక్కడైతే నేను కొన్ని క్యాప్సికము, ఒక ఆనియన్ ఫుల్ ఏం కాదు కొద్దిగానేనండి, అలాగే క్యాలీఫ్లవర్ కూడా వేసుకున్నాను, కొంచెం పచ్చిమిర్చి, గ్రీన్ పీస్. సో మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అది. నేనైతే ఇక్కడ క్యాబేజ్ కూడా ఒక హాఫ్ అలా వేసుకున్నాను. అన్నీ వేసుకున్నా కూడా ఈ చాపర్ అయితే ఎప్పుడో తీసుకున్నానండి. బట్ అసలు ఇప్పుడు రీసెంట్గా ఇంత మంచి చాపర్ రావట్లేదు. నేను తీసుకొని కూడా దాదాపు ఒక 4-5 ఇయర్స్ అయింది. ఎంత చక్కగా ఎన్ని వేసినా చాప్ అయిపోతాయి. దాని నిండా ఇప్పుడే చూసారు కదా, నిండుగా వేసాను. జస్ట్ మనం లోపల అది ఏమంటారు కదా, నైఫ్ సరిగా పెడితే సరిపోతుంది. దాని నిండా వేసినా కూడా సన్నగా చాప్ అయిపోతుంది. సో నాకు అందుకే చాలాసార్లు మీకు చెప్పాను అనుకుంటా, నా బెస్ట్ చాపర్ కిచెన్లో నాకు బెస్ట్గా ఏదైనా యూజ్ అవుతుందంటే అదేనండి. చాలా టైం సేవ్ అయిపోతుంది అనిపిస్తుంది. నెక్స్ట్ అయితే రైస్ అయిపోయింది. ఇక్కడ నేను 1/2 స్పూన్ ధనియాలు, 2 ఎండుమిర్చి, ఒక 4-5 పెప్పరు, కొంచెం జీలకర్ర, సో ఈ విధంగా వేసుకొని రోస్ట్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా నేను ఇప్పుడు ఎగ్గు కర్రీలో చేద్దాం అనుకుంటున్నానండి. ఎగ్గు అంటే బాయిల్ చేసుకున్నాను ఆల్రెడీ, పక్క నుంచి బాయిల్డ్ అవుతుంది ఒక ఎగ్గు. కొంచెము మిక్సీ పట్టేసుకుంటాం అనేసి చిన్న రోట్లో వేసుకొని దంచుకుంటున్నాను. పట్టుకోవచ్చండి. ఎర్లీ మార్నింగ్ 7 o'clock వరకు అంటే మాకు సౌండ్ రావద్దంట, కింద వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. 7 వరకు కూడా మాకు డిస్టర్బెన్స్ అవ్వద్దని. ఏంటో ఏమో అనిపించింది. ఈ రోట్లో దంచుకోవడం ఎంత కష్టం కదా, అసలు టైం అంతా వేస్ట్ అయిపోయిందనే ఫీలింగ్ వచ్చింది నాకైతే. ఈరోజు నైటే వచ్చి చెప్పారు అన్నట్టు, నెక్స్ట్ డే నుంచి మసాలాలను ముందే రెడీ చేసుకొని పెట్టేసుకోవాలనిపించింది. నెక్స్ట్ అయితే కొంచెం ఆయిల్, ఆవాలు, జీలకర్ర వేసి ఇందాక మనం చాప్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కొంచెం పచ్చిగా ఉండకుండా జస్ట్ నేను అలా ఆయిల్లో రోస్ట్ చేసుకుంటున్నాను. కొంచెం పసుపు, అలాగే ధనియాల పౌడరు, కొంచెం ఉప్పు. ఇందాక నేను ఆల్రెడీ వెనక నుంచి అన్నీ దంచి పెట్టేసుకుంటాను, రెడీ చేసుకుంటాను అన్నట్టు. ఇక్కడి నుంచి అవుతుంటే అక్కడి నుంచి అన్నట్టు ఫాస్ట్గా చేసేస్తుంటాను. అస్సలు టైం వేస్ట్ చేయను. ఒక్కసారి కిచెన్ రూమ్లోకి వచ్చానా ఇంకా అన్ని లంచ్ బాక్స్ మా హస్బెండ్కి అలాగే కన్నయ్యకి రెడీ అయిపోయేంతవరకు ఇంకా టైం ఎక్కడ వేస్ట్ చేయాలనిపించదు. ఎందుకంటే హడావిడి ఉంటుంది కదండి, ఇంకా అందరం మదర్స్కి తెలిసిందే. సో ఇందాక కొంచెం దంచి పెట్టేసుకున్న మసాలాలు వేసాను, ఎక్కువ స్పైసీస్ ఏం లేకుండా. సో అదంతా కొంచెం వాటర్ అంతా పోయి అందులో నుంచి దగ్గరికి అవ్వాలండి. నెక్స్ట్ అయితే ఒకటే పరోటా చేస్తున్నాను, అంతకంటే ఎక్కువ మా బాబు తినడు లేండి. కావాలంటే మీరు మీ మామూలుగా చిన్న పరోటాలాగా కూడా చేసుకోవచ్చు, కానీ అందులో మీరు పొటాటో వేసుకోవాలి. ఎందుకంటే మనకి చపాతీ నుండి బయటికి రాకుండా ఉండడానికి. బట్ నేను పొటాటో ఏం వేసుకోవాలి, ఓన్లీ వెజిటేబుల్తో వేసుకున్నాను కాబట్టి ఇది లోపల స్టఫ్ లాగా పెడితేనే బాగుంటుంది. సో నేను కొంచెం ఫ్లోర్ అంటే ఏమంటారు కదా, గోధుమ పిండి ఇలా పెట్టేసుకున్నాను. ఎందుకంటే దానికి మొత్తం అంటిపోకుండా బయటికి రాకుండా అలా. తర్వాత లోపల ఈ విధంగా స్టఫ్ స్పూన్తో ప్రెస్ చేసుకుంటూ దగ్గరికి అనుకోవడమే. మామూస్ కూడా ఇంతే చేసుకోవచ్చు అండి. ఇది స్ట్రీమ్లో పెట్టేస్తే అయిపోతుంది. సేమ్ ఇలానే చేసి కొంచెం ఇడ్లీ పాత్రలో పెట్టేసేయండి. బట్ మా పిల్లలకి అంత ఏమీ ఇప్పటివరకు అయితే నేను ఇవ్వలేదు. నేను ఇంత పెద్దగా అయ్యాను కానీ నేనే పిజ్జా, బర్గరు, ఈ మామూస్ ఇవేం తినలేదండి నేను ఇప్పటి వరకు కూడా. పిల్లలు కూడా చేస్తా ఫ్యూచర్లో అయితే. నెక్స్ట్ ఈ విధంగా స్లోగా ప్రెస్ చేసుకోండి పరోటా, ఎందుకంటే లోపల నుంచి స్టఫ్ బయటికి వస్తూ ఉంటుంది కాబట్టి చూసుకొని చిన్నగానైనా చేసుకోండి పరోటాలు చిన్నగా.
ఓకేనా. సో ఈ విధంగా నేనైతే ఒక్కటే చేశాను. ఇందులో 4 పీసెస్ లాగా కట్ చేశాను. ఇంతకంటే ఎక్కువ మా పెద్ద బాబు తినడులేండి. ఈ ఒక్కటి తింటే సరిపోతుంది, కానీ అన్ని వెజిటేబుల్స్ తింటున్నారని ఫీలింగ్ ఉంటుంది చూడండి. యాజ్ ఎ మదర్ లాగా భలే హ్యాపీగా ఉంటుంది, మా పిల్లలు అన్నీ తింటున్నారు అమ్మయ్య అని. వీక్లో మ్యాక్సిమం అన్ని వెజిటేబుల్ తినేలాగానే చూసుకుంటాను నేనైతే, ఎందుకంటే చాలా మంచిది. ఇప్పటి నుంచి మనము వెజిటేబుల్స్ అన్నీ అలవాటు చేస్తే ఫ్యూచర్లో వాళ్ళకి విసుగు ఉండదు, అబ్బా ఇదేందో కొత్తగా ఉంది అనే ఫీలింగ్ ఉండదు అన్నట్టు. సో నేను నెయ్యితో మంచిగా పరోటాని 2 సైడ్స్ అలా కాల్చుకొని పక్కన పెట్టేసుకున్నాను. సేమ్ ప్యాన్లో కొంచెం ఆయిల్, అలాగే ఆవాలు, జీలకర్ర, ఆనియన్ అంతే. కొంచెం పసుపు ఆప్షనల్ అండి, మీ ఇష్టము, వేసుకుంటే వేసుకోండి కలర్ కోసమే అంతే, లేదంటే వదిలేయండి. ఇందాక మనం వేపుకున్నాం కదా పెప్పరు, ధనియా అవన్నీ కూడా ఈ విధంగా నేను చిన్న రోట్లు వేడిగా ఉన్నప్పుడు దంచేస్తే ఫాస్ట్గా అవంతా మెత్తగా అవుతుంది, లేదంటే ఇంక అంతే. అందుకే నేను ఫాస్ట్గా దంచేసుకున్నాను. నెక్స్ట్ ఒక ఎగ్ బాయిల్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకున్నాను. సో ఎగ్గును కూడా వాళ్ళకి అప్పుడప్పుడు ఇవ్వాలి కదా. మా కన్నయ్యకి ఏంటంటే ఎగ్గు కన్నా ఆమ్లెట్ చాలా ఇష్టం అండి. కాకపోతే మా బాయిల్డ్ ఎగ్ చాలా మంచిది కదా. ఎక్కువ తను ఏంటంటే శాండ్విచ్ అంటారు చూడండి, బ్రెడ్ ఆమ్లెట్, అందులో బాగా తింటాడు. కానీ దానికన్నా బాయిల్డ్ ఎగ్ ఇష్టమని సర్లే ఈసారి స్కూల్కి వెళ్తే కంప్లీట్ చేసుకొని వస్తాడండి. ఎందుకంటే అమ్మ మళ్ళీ బాక్స్ కంప్లీట్ చేయకుంటే ఏమన్నా అంటదో ఏమో అనేసి ఈ విధంగా అంతే. సో మనకి ఎల్లో బయటకు వచ్చినా ఏం కాదు, రైస్లో కలిసిపోయి తనకు కూడా తినడానికి ఇష్టంగా ఉంటుంది. చాలా సింపుల్గా ఉంది కదా, ఒకసారి ట్రై చేయండి. చాలా ఇష్టంగా తింటారు ఎగ్గు తినే పిల్లలు. సో అస్సలు తినడానికి నేనేం చెప్పట్లేను, మా పిల్లలు ఏ ఫుడ్ అయినా నేను ఏది పెట్టినా మ్యాక్సిమం 99% తింటారండి. కొన్నే మారం చేస్తారు, అది కూడా తినేస్తారు అనుకోండి. సో కొంచెం కారం తక్కువ ఉంటే సరిపోతుందండి, వాళ్ళకి ఏది పెట్టినా తినేస్తారు. ఇంకా మీకైతే ఎల్లో కలర్ ఎందుకంటే పసుపు వేసినాం కాబట్టి వచ్చింది, అది మీ ఇష్టం, ఆప్షనల్. సో ఈ విధంగా మొత్తం అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ఫాస్ట్గా బాక్స్ అయితే పెట్టేస్తున్నాను. బాక్స్ పెట్టి లేపాలి ఇంకా మా కన్నయ్యని. ఒక 5 మినిట్స్ పడుకున్న తనకి హ్యాపీగా ఉంటుంది కదా. నేను ముందే లేపినాను, నిద్ర డిస్టర్బ్ అయిపోతుంది. అన్నీ రెడీ చేసి ఇంకా టైం అవుతున్న టైంలో లేపితే కొంచెం సేవ్ అన్నట్టు అంతే. ఇంక ఇక్కడైతే 4 పీసెస్ లాగా కట్ చేశాను నేను పరోటాని. చాలా మెత్తగా అన్ని వెజిటేబుల్స్ వేసాం కాబట్టి సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఏం అవసరం లేదు ఇంకా కర్రీ ఏమి, నార్మల్గా తినేస్తే సరిపోతుంది. ఇంకా మా బాబు అయితే నార్మల్గానే పరోటా అలా డైరెక్ట్గా తినేస్తాడు. నెక్స్ట్ ఇంకా స్నాక్స్ లాగా అయితే నేను మకానాతోటి చాక్లెట్ లాగా చేశానండి. ఇది ముందు రోజే చేసి పెట్టేసుకున్నాను, కావాలంటే చెప్పండి, షార్ట్లో షేర్ చేసుకుంటాను. సేమ్ చాక్లెట్స్ తిన్న ఫీలింగే ఉంటుంది, బెల్లంతో చేశాను. సో నేను కొన్ని అంటే ఇలాంటివి బాదం ఇలాంటి చాక్లెట్స్ నేను షేర్ చేసుకుంటానులేండి షార్ట్లో, ఇంకా టైం లేకుండే నాకు. ఈ విధంగా అయితే బాక్స్ అంతా రెడీ చేశాను లంచ్కి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. మళ్ళీ ఏమన్నా ఆకలిస్తుంటే ఏదో ఒక స్నాక్స్ ఉండాలి కదండి, ఆ విధంగా. సో మీరు ఒకసారి ఖచ్చితంగా ఏదో ఒకటి ట్రై చేయండి, చాలా బాగుంటుంది పరోటా. అన్ని వెజిటేబుల్స్ తింటారు కదా, అండ్ ఎగ్తో రైస్ కూడా బాగుంటుంది, బాయిల్డ్ ఎగ్ తోటి పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా వాటర్ మిల్క్ అన్నీ రెడీ చేశాను, ఇంకా వెళ్ళి లేపేసేయాలి. ఓకేనా, బాయ్.